హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 82వ భాగం. అలా వాళ్ళు వాళ్ళ ఆఫీస్కి వెళ్తూ పరిమళ గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఇంకొకసారి హారిక విషయంలో అనవసరంగా పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని. మణికర్ కూడా అలానే చెప్పి వెళ్ళటంతో పరిమళ గారు ఆవేశంగా హారిక ఎదురుగా నిలబడి, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? సంతోషంగా ఉందా? నా కొడుకుని, నా భర్తని నా నుంచి దూరం చేసి ఏం సాధిస్తావే నువ్వు? ఛ! నాకు నువ్వు కోడలిగా వచ్చి కొరువై కూర్చున్నావు. నిన్ను చూస్తుంటేనే చంపెయ్యాలన్నంత కోపం వస్తుంది. ఏం చేస్తే నీ పీడ పోతుందే? అయినా నా కాలి గురించి తెలిసినప్పుడు నా ముందు మాత్రమే ఓపెన్ అయ్యి ఓపెన్ అయితే సరిపోయేది కదా! అందరి ముందు నన్ను బయట పెట్టి వాళ్ళ దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చెయ్యాలనే కదా ఇదంతా చేశావు అని అరుస్తూ ఉండగానే పాప ఏడుస్తూ ఉండటంతో పరిమళ్ గారి తిట్లు తనకి అలవాటే అన్నట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది హారిక. పరిమళ గారు పళ్ళు నూరుకుంటూ, దీనికి కొంచెం కూడా మంచి మర్యాద తెలియదు, దీని అమ్మా నాన్నలు దీనికి కొంచెం కూడా సంస్కారం నేర్పించలేదు, ఛీ, ఎక్కడి నుంచి తగలడ్డారో నా ప్రాణానికి వీళ్ళంతా అని అనుకుంటూ గట్టిగా హారిక బయటికి రా అని అరుస్తూ ఉన్నారు. 5 నిమిషాలు అత్తయ్య అని అరిచి పాపకి ముందుగా పాలిచ్చి పాపని ఎత్తుకొని బయటికి తీసుకువచ్చాక, అసలేంటి అత్తయ్య మీకు నాతో ప్రాబ్లం? కట్నం తీసుకురాలేదని నా మీద ఇంత కోపం ఏంటి? తోచినంత కట్నం మా వాళ్ళు ఇచ్చారు కదా, ఇంకా ఎందుకు పీడించుకు తింటున్నారు? అయినా ముసలోళ్ళైన మీకు నగల మీద, ఆస్తి మీద ఇంత ఆశ ఏంటో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయేటప్పుడు అవన్నీ మెడలో వేసుకొని ఏమైనా పోతారా ఏంటి? కొంచెమైనా బుద్ధుండాలి. ఇంత పెద్దవాళ్ళు అయ్యారు మీరు, మీకు మీరు నాకు చెప్పే రేంజ్లో ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారు? నా చేతే నీతి బోధలు చెప్పించుకుంటూ అందరి దృష్టిలో నన్ను తక్కువ చేయాలని మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటున్నారు. అంటారు కదా, ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు అని. అలానే ఒకరికి అన్యాయం చెయ్యాలి అనుకుంటే వాళ్ళే అన్యాయం అయిపోతారు, గుర్తుంచుకోండి. ముందు వెళ్ళి టిఫిన్ చేయండి అని సీరియస్గా చెప్పి పాపకి స్నానం చేయించడానికి లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడూ కూడా తను ఎంత తిట్టినా సరే సైలెంట్గా ఉండే హారిక ఈరోజు అన్నన్ని మాటలు అనటంతో పరిమళ గారు హారిక మీద ఇంకొంచెం కోపం పెంచుకున్నారు. కొన్ని రోజులు పరిమళ గారు సైలెంట్గా ఉంటేనే బెటర్ అనవసరంగా తన భర్త కొడుకు దృష్టిలో తక్కువ కావటం ఎందుకు అనుకొని హారికని వదిలేశారు. బట్ హారిక మీద పని భారం మాత్రం తగ్గలేదు. అదే పని కాకపోతే ఎప్పుడో ఒకసారి పరిమళ గారు హెల్ప్ చేసేవారు. హారికకి కూడా అవి అలవాటైపోవటంతో పట్టించుకోవటం మానేసింది. అలా మరో 2 వారాలు గడిచిపోయాయి. అలాంటి టైంలోనే విశాల్ విశాల్ హారికకి సర్ప్రైజ్ ఇవ్వాలని తనకి వచ్చిన ఆ నెల జీతంతో యశస్వికి ఒక మంచి బ్రాస్లెట్ కొని వచ్చేశాడు పరిమళ గారి ఇంటికి ఉదయం 10 గంటల టైంలో. విశాల్ అడుగు పెట్టే టైంకి హారిక గుడ్డతో ఇల్లు తుడుస్తూ ఉంటే పరిమళ గారు మాత్రం దర్జాగా సోఫాలో కూర్చుని ఇంట్లో ఉన్న పిస్తా పప్పు ఒక ప్లేట్లో వేసుకొని నోట్లో మిల్లాడిస్తూ ఉన్నారు. పాప లోపల ఒక్కతే బెడ్ మీద ఆడుకుంటూ ఉంది. ఇదంతా చూస్తున్న విశాల్ కళ్ళు ఎర్రగా మారిపోయి, హారిక అని గట్టిగా అరిచాడు. విశాల్ అరుపుకి పరిమళ గారి చేతిలో ఉన్న ప్లేట్ ఎగరగొట్టి పైకి లేస్తే హారిక కంగారుగా పైకి లేవటం ఆలస్యం. స్పీడ్గా తన దగ్గరికి వచ్చి చేతుల్లో ఉన్న గుడ్డ తీసి పక్కకి విసిరేసి, ఏం చేస్తున్నావు నువ్వు?
పాపని ఒక్కదాన్ని వదిలేసి ఇక్కడ పని చేయటానికా నువ్వున్నది? దానిని కంటికి రెప్పలా చూసుకునే పని లేదా? అయినా ఈ పనులన్నీ చేయటానికి మీ అత్త ఉంది కదా, తనని చేయమని చెప్పొచ్చు కదా అని పరిమళ గారి వైపు చూస్తూ, నా అక్క పాపని కని 6 నెలలు కావట్లేదు, అప్పుడే తన చేత ఇంటి చాకిరీ మొత్తం చేయిస్తున్నావా? నేను వెళ్లే ముందు మీకేమని చెప్పి వెళ్ళాను అని సీరియస్గా అరుస్తూ ఉన్నాడు. విశాల్ అలా అరుస్తూ ఉంటే పైకి లేచిన పరిమళ గారు బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉన్నారు. ఇంతలో పాప బెడ్ మీద నుంచి అప్పుడే దొర్లుతూ ఉండటం వలన కింద పడి గట్టిగా టింగ్ అన్న సౌండ్ వచ్చి గట్టిగా ఏడుపు వినిపించింది. అంతే, విశాల్ లోపలికి పరిగెత్తి తన చేతుల్లో ఉన్న కవర్స్ బెడ్ మీద విసిరేసి యశస్విని చేతుల్లోకి తీసుకొని తనకు ఏమైనా దెబ్బ తగిలిందో ఏమోనని చూస్తూ ఉన్నాడు. వెనకే వచ్చిన హారిక ఏడుస్తూ యశస్వి అంటూ తనని తీసుకోబోతూ ఉంటే విశాల్ తనకి ఇవ్వకుండా పాపని తనే ఊరడించి హారిక చేతిలో పెట్టి కోపంగా తన వైపు చూస్తూ, ఇంకొకసారి పాపని ఇలా ఒంటరిగా వదిలేశావంటే చంప పగిలిపోతుంది హారిక అని చెప్పి బయటికి వచ్చాడు. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళినా కూడా పరిమళ గారు ఎక్కడ ఉన్నారో అక్కడే నిలబడి ఉన్నారు. విశాల్ కోపానికి భయపడి, విశాల్ అది చూసి కోపంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి గొంతు మీద చేయి వేసి నొక్కుతూ, పసిపిల్ల కింద పడింది, ఎలా ఉంది అని చూడటానికి కూడా రాలేదంటే నువ్వు ఎలాంటి దానివో అర్థమవుతుంది. అయినా నా అక్క చేత ఎందుకు పని చేయిస్తున్నావు? గాడిదలా మేస్తూ ఉన్నావు కదా, నువ్వు చేయటానికి ఏం రోగం వచ్చింది? నీకేమైనా కాలు వంకర లేకపోతే కుష్ఠరోగం వచ్చిందా? అదీ కాకుండా మూర్ఛ రోగం వచ్చిందా? మంచాన పడి ఉన్నావనుకోవటానికి 2 కాళ్ళు 2 చేతులు బాగానే ఉన్నాయిగా, నోట్లో వేసి మిల్లాడించటానికి బానే ఉన్న ఒళ్ళు పని చేయటానికి వంగదా అని అరుస్తూ ఉన్నాడు. అంతకంతకు పట్టు బిగిస్తూ ఉన్నాడు. విశాల్ అరుపులకి హారిక కంగారుగా బయటికి వచ్చి విశాల్ అని అరుస్తూ పరిమళ గారిని విశాల్ నుంచి దూరం జరిపి, ఏం చేస్తున్నావురా నువ్వు? తను నా అత్తయ్య, మర్చిపోయావా అని అరుస్తూ ఉంటే, అత్తయ్య కాబట్టే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను, ఇన్ని రోజులు ఇక్కడ నువ్వు సంతోషంగా ఉన్నావనుకుని సైలెంట్గా ఉన్నాం, కానీ నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో కూడా గొడ్డు చాకరీ చేస్తున్నావని ఊహించలేకపోయాము. పద, ఇక ఇక్కడ ఉండొద్దు అని బలవంతంగా హారిక చేతిని పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే హారిక కంగారుగా, ఆగరా విశాల్, ఆవేశం వస్తే ఆలోచించే పని లేదా నీకు? ఇది నా అత్తారిల్లు, అత్తారింట్లో పని చేయటంలో తప్పేముంది చెప్పు అని వాదిస్తూ ఉంది హారిక. విశాల్ సీరియస్గా ఒక్కచూపు హారిక వైపు చూసి లోపలికి వెళ్ళి తను తీసుకువచ్చిన కవర్స్ చేతిలో పట్టుకొని బయటికి వస్తూ, సాయంత్రం నీ కొడుకు వస్తే డైరెక్ట్గా నా దగ్గరికి రమ్మని చెప్పు, లేకపోతే నేను తిరిగి మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది పోలీసులతో పాటు అని బెదిరించి హారిక అరుస్తున్నా పట్టించుకోకుండా తనని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. విశాల్ వెళ్లేంత వరకు ఊపిరి భారంగా పీల్చుకున్న పరిమళ గారు విశాల్ వెళ్ళిపోగానే నా గొంతే పట్టుకుంటాడా? వీడికెంత ధైర్యం, నేను దాని అత్తనన్న విషయం కూడా మర్చిపోయాడా? చెప్తాను వీడి పని దాని పని అని అనుకుని సాయంత్రం మణికర్ రావటమే తన తప్పేమీ లేదు, అంతా కావాలని
హారిక విశాల్ని రెచ్చగొట్టి తన గొంతు పట్టుకొని చంపేలా చేసిందని ఎక్కించి చెప్పి, వెళ్ళి నీ భార్యని తెచ్చుకుంటావో లేకపోతే శాశ్వతంగా అక్కడే వదిలేసుకొని వస్తావో నాకనవసరం. కానీ ఆ విశాల్ మాత్రం నాకు సారీ చెప్పాలి, లేదంటే నేను ఏదో ఒకటి చేసుకొని చస్తాను అని బెదిరించి పంపించారు పరిమళ గారు. పరమేశ్వరన్ గారికి అదంతా నమ్మకం కుదరక మణికర్ వెళ్ళిపోగానే, అసలేం జరిగింది పరిమళ, నిజం చెప్పు అని కోపంగా అడిగారు. మీరెప్పుడూ ఇంతే, నిజం చెప్పినా నమ్మరేంటి? ఆ విశాల్ గాడు కావాలని నన్ను చంపాలని చూశాడు. ఆ హారిక కూడా నేను వద్దన్నా సరే పని పని చేస్తూ నన్ను ఇరికించింది. నన్నేం చేయమంటారు అని మూతి తిప్పుకుంటూ ఊపుకుంటూ రూంలోకి వెళ్ళిపోతే పరమేశ్వరన్ గారు పరిమళ గారిని విసుక్కుంటూనే కంగారుగా విశాల్ దగ్గరికి బయలుదేరారు. ఇంటికి చేరిన విశాల్ని పల్లవిని యశస్విని చూసి విశాల్ని హారికని యశస్విని చూసి పల్లవి గారు సంతోషంగా, నేనే వీడికి చెప్దామనుకున్నాను. నిన్ను తీసుకురమ్మని, కానీ మీ అత్తయ్య పంపిస్తుందో లేదో అని చెప్పలేకపోయాను. ఏదైతే ఏం వచ్చావు కదా, రారా కూర్చో అంటూ హారికని కూర్చోబెట్టి, అసలు అసలు మీరిక్కడ ఉండి ఏం చేస్తున్నారు? మీ కూతురు ఎలా ఉంది? ఏం చేస్తుంది? అసలు తన అత్తారింట్లో సంతోషంగా ఉందా లేదా అని చూసుకునే పని లేదా అని అరిచాడు విశాల్. ఏమైంది విశాల్ అని పల్లవి గారు కంగారుగా అడుగుతుంటే హారిక సీరియస్గా, నువ్వు నోర్ముయ్ విశాల్. అసలు నువ్వు చేసింది తప్పైనా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావురా? వద్దని చెప్తే వినవేంటి? నన్ను ఇప్పుడే మా అత్తారింట్లో వదిలిపెట్టు అని అరిచింది. ఎందుకు? అక్కడికి పోయి ఆ గొడ్డి చాకరీ చేస్తూ నా మేనకోడల్ని వదిలేయటానికా అని సీరియస్ అయ్యాడు విశాల్. మధ్యలో పల్లవి గారు, అసలు ఏం జరిగిందో చెప్తారా లేదా అని అరవగానే విశాల్ కోపంగా, పాపని రూంలో వదిలేసి ఇది ఇంటి పని చేస్తుందమ్మా. ఈవిడ అత్తగారు కూర్చొని ఇది పని చేస్తూ ఉంటే తింటూ ఉన్నారు. కనీసం పాపని కూడా చూసుకోలేదు. అయినా దీని డెలివరీ అయిపోయి 5 నెలలు అవుతుందేమో మహా అయితే. అప్పుడే కిందకి వంగి పని చేస్తే ఎలా చెప్పు? కొంచెం కూడా హెల్త్ గురించి శ్రద్ధ లేదా? పైగా పాపని ఒంటరిగా వదిలేయటం, అది కూడా ఇలాంటి టైంలో వదిలేయటం వలన యశస్వి హైట్లో ఉన్న బెడ్ మీద నుంచి కింద పడింది. చూడు తల మీద ఎలా బొప్పి కట్టిందో అని అరిచి రూంలోకి వెళ్ళిపోయాడు. అయ్యో అంటూ పల్లవి గారు యశస్విని చేతుల్లోకి తీసుకొని తలంతా తడమగానే యశస్వికి నొప్పి పుట్టిందేమో మళ్ళీ ఏడవటం స్టార్ట్ చేయటంతో, అయినా అలా ఎలా పాపని వదిలేసి పని చేసుకున్నావు హారిక? పాప గురించి పట్టించుకునేది లేదా? తను నిద్రపోయినప్పుడు ఆ పనులేవో చేసుకోవచ్చు కదా అని అరిచి పాపని ఓరడిస్తూ ఎత్తుకొని అటూ ఇటూ తిరుగుతున్నారు. హారిక తలదించుకొని బాధగా, ఏం చేయమంటావమ్మా? మా అత్తయ్య ఒక్క పని కూడా చేయరు. ఏమైనా చేయమంటే చాలు, నేనేమైనా పని మనిషినా అంటూ అంత ఎత్తున ఎగురుతున్నారు. ఆవిడతో గొడవ ఎందుకు అని నేనే చేసుకుంటున్నాను. కానీ ఈ మధ్య ఇది సరిగా నిద్రపోవటం లేదు. ఈరోజు కూడా నిద్రపోలేదని బొమ్మలు వేసి ఆడుకోమని బెడ్ మీద పెట్టి మా అత్తయ్యని చూసుకోమని చెప్పాను. కానీ ఆవిడ పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఉంటే 5 నిమిషాలే కదా అని త్వరగా తడిగుడ్డ పెడుతున్నాను. ఆలోపే ఇదంతా జరిగింది. అది చూసి వీడు అక్కడ మా అత్తయ్య గొంతు పట్టుకొని బీభత్సం చేసి నన్ను అక్కడి నుంచి లాక్కొని వచ్చాడు.
ఇప్పుడు ఇదంతా నా భర్తకి తెలిస్తే ఏమవుతుంది చెప్పు? పైగా సాయంత్రం మణికర్ని ఇక్కడికి వచ్చి తనతో మాట్లాడమని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చాడు. ఇప్పుడు మా అత్తయ్య నా భర్తకి నా గురించి ఎంత ఎక్కించి చెప్తుందో ఏమో భయంగా ఉందమ్మా అని బేలగా అంది హారిక. అయ్యో అవునా? అయినా ఇంత జరుగుతుంటే మాకు చెప్పాల్సింది కదా హారిక, ఏదో ఒకటి చేసేవాళ్ళం అనగానే, అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా. ఏదైనా నా వరకే ఉండాలి అనుకున్నాను, అంతే ఉంచాను. ఇక నేను వెళ్తానమ్మా అని అంటుంటే విశాల్ సీరియస్గా బయటికి వచ్చి, కాలు బయటికి పెట్టావంటే విరిచేస్తాను. సాయంత్రం వరకు ఇక్కడే ఉండు. తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడే కట్టడి చేశాడు హారికని. అలా సాయంత్రం మణికర్ వచ్చిన 10 నిమిషాల తర్వాత పరమేశ్వరన్ విశాల్ ఇంట్లో అడుగుపెట్టారు. Thank you for listening and please like, share, comment and subscribe.